మార్కు సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. 2వ వచనం. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఇటిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? 3వ వచనం. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూద, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. 4వ వచనం. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. 5వ వచనం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. 6వ వచనం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యుద్ధకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి. 8వ వచనం. ప్రయాణం కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక. 9వ వచనం. చెప్పులు తొడుక్కొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. 10వ వచనం. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించుదురో అక్కడ నుండి మీరు బయలుదేరి వరకు ఆ ఇంటనే బస చేయుడి. 11వ వచనం. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. 12వ వచనం. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు. 13వ వచనం. అనేక దయ్యములు వెలగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. 14వ వచనం. ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిసమిచ్చు యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను. 15వ వచనం. ఇతరులు ఈయన ఏలియా అనియు మరికొందరు ఈయన ప్రవక్త అనియు ప్రవక్తలలో ఒకరి వలె ఉన్నాడని చెప్పుకొనిచుండిరి. 16వ వచనం. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. 17వ వచనం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకునేందున యోహాను, నీ సహోదరుని భార్యని చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక. 18వ వచనం. ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. 19-20 వచనాల్లో. హేరోదే అతని మీద పగబట్టి అతని చంపించగోరని గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచుకపోయినను సంతోషంతో వినుచుండెను. 21వ వచనం. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవముందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. 22వ వచనం. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక, నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. 23వ వచనం. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినని నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. 24వ వచనం. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసమిచ్చు యోహాను తల అడుగుమనెను. 25వ వచనం. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిసమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపగోరుచున్నానని చెప్పాను. 26వ వచనం. రాజు బహుగా దుఃఖపడను గాని తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయాను. 27వ వచనం. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక్క బంట్రోతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తలగొట్టి. 28వ వచనం. పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. 29వ వచనం. యోహాను శిష్యులు ఆ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. 30వ వచనం. అంతటా అపోస్తలులు యేసు నొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియజేసిరి. 31వ వచనం. అప్పుడు ఆయన మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకోండి చెప్పాను. ఏలయనగా
అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనం చేయుటకైనా వారికి అవకాశం లేకపోయిన. 32వ వచనం. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళిరి. 33వ వచనం. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. 34వ వచనం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. 35వ వచనం. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. 36వ వచనం. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకు ఏమైనాను కొనుక్కొనుటకు వారిని పంపివేయమని చెప్పాను. 37వ వచనం. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. 38, 39 వచనాలు. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పాను. వారు చూసి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నావనేరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండగలనని వారికి ఆజ్ఞాపింపగా. 40వ వచనం. వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున పంక్తులు తిరిగి కూర్చుండిరి. 41వ వచనం. అంతటా ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. 42-44 వచనాలు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఆ రొట్టెలు తిరిగిన వారు 5,000 మంది పురుషులు. 45వ వచనం. ఆయన జనసమూహమును పంపివేయినంతలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. 46వ వచనం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. 47వ వచనం. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. 49వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. 50వ వచనం. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని చెప్పాను. 51వ వచనం. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనిను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. 52వ వచనం. అయినను వారి హృదయం కఠినమైన గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. 53వ వచనం. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరేతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. 54-55 వచనాలు. వారి దూరం దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకొని వచ్చుటకు మొదలుపెట్టిరి. 56వ వచనం. గ్రామములను పట్టణముల్లోనూ పల్లెటూళ్ళలోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనుచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రైజ్ ది లార్డ్.